హలో అండి, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? మన ఛానల్లో చిన్న చేంజ్ అనేది చేశామండి. ఆంధ్ర ప్యారిస్ రుచుల్ని శ్రావణి వంటిల్లుగా మార్చాము. సో మరి మిగతా వీడియోస్ అన్నీ శ్రావణి వంటిల్లుగా వస్తాయి. సో ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈరోజు వీడియోలో బంగాళదుంప పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది. సో మరి బంగాళదుంపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. సో ఇది ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా బంగాళదుంపల్ని ఉడికించుకొని పెట్టుకోండి. నేను ఇక్కడ 4 మీడియం సైజ్ బంగాళదుంపలు తీసుకొని ఇట్లా 2 భాగాలుగా కట్ చేసుకున్నాను. పెద్దవైతే కనుక 4 పీసెస్గా కట్ చేసుకోండి, ఓకేనా? తర్వాత చింతపండు 4 బంగాళదుంపలకి చిన్న సైజ్ నిమ్మకాయ ఉంటుంది కదా, దానికన్నా కొంచెం తీసుకొని 2 గ్లాసులు వాటర్ పోసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. నానిన తర్వాత ఇట్లా చేత్తో పిసుక్కుంటా గుజ్జు అనేది తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి వెలిగించేసుకొని ఒక గిన్నెను పెట్టేసుకుందాము. మందం ఉన్న గిన్నె అయితే బాగుంటుందండి. సో అందులో 1 టేబుల్ స్పూన్ వరకు నూనెను యాడ్ చేసుకొని నూనె వేడైన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే 1/4 టీ స్పూన్ మెంతులు వేసుకొని మెంతులు అనేవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత ఇందులోనే 2 ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టుకున్నవి, అలాగే పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని అన్నిటిని బాగా కలుపుకొని మన ఉల్లిపాయలు అనేవి కొంచెం ట్రాన్స్పరెంట్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 స్పూన్ అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకొని బాగా కలుపుకొని మరొక నిమిషం వేయించుకోవాలి. తర్వాత ఇందులో మనం తీసి పెట్టుకున్న చింతపండు పులుసుని ఇలా చెయ్యి అడ్డం పెట్టుకొని తీసుకోవాలి. చింతపండు తొక్కలు అనేవి మన పులుసులో పడకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఈ పులుసులోకి రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం, అలాగే మనకి పులుసులో మెయిన్ అండి బెల్లం. సో నేను ఇక్కడైతే బెల్లం సిరప్ తీసుకున్నాను. బెల్లంని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. అంతా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇట్లా మూత ఓపెన్గా పెట్టుకోండి, లేదంటే పొంగిపోతుంది పులుసు. సో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మరిగిన తర్వాత మనకి పులుసులో ఉప్పు కారం అన్నీ సరిగ్గా తెలుస్తాయి. ఇప్పుడు మనము అన్నీ సరిపోయాయో లేవో ఒకసారి సరి చూసుకుందాము. మన పులుసులోకి అన్నీ బ్యాలెన్స్డ్గా అన్నీ ఈక్వల్గా ఉంటేనే పులుసు టేస్ట్ అనేది అదిరిపోతుందండి. సో అన్నీ ఈక్వల్గా మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. నాకైతే ఇక్కడ పులుపు ఎక్కువైంది, సో నేను మళ్ళీ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను. అట్లాగే ఉప్పు కూడా చాలలేదు, సో ఇంకొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకున్న తర్వాత మరొక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మరిగించుకోవాలి. చివరిలో ఇందులో ధనియాల పొడి 1 స్పూన్ వేసుకొని అలాగే ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపలు కూడా వేసుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోండి, పులుసు టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇప్పుడు మళ్ళీ మూత పెట్టేసుకొని మరొక 8 నిమిషాలు లో ఫ్లేమ్ మీద మరిగించుకోవాలి. మనం వేసిన నూనె అంతా పైకి తేలి వచ్చేసింది, చూసారు కదా. మీ పులుసు కనుక పలచగా ఉంటే, మీకు చిక్కగా కావాలనుకుంటే కనుక 1 లేదా 2 బంగాళదుంప ముక్కల్ని ఇట్లా స్మాష్ చేసుకుంటే మన పులుసు అనేది చిక్కగా వస్తుంది. సో అంతే ఫ్రెండ్స్, చివరిలో నేను కరివేపాకు వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాను. అంతే, ఎంతో టేస్టీ రుచికరమైన బంగాళదుంప పులుసు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుందండి, చేపల పులుసు కన్నా చాలా బాగుంటుంది. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, ఓకేనా? ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఈజీ రెసిపీస్ కోసం శ్రావణి వంటిల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మటుకు మర్చిపోవద్దు. సో మరి ఈ వీడియోలో ఇంతే ఫ్రెండ్స్. మళ్ళీ మనం ఇంకో వీడియోలో ఇంకొక రెసిపీతో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.